కొంతమంది అయితే గనక రౌండ్ నెక్ బ్లౌజులు వేసుకొని అలవాటు పడిపోయి డిజైన్ కుట్టించుకోవాలని ఆశ ఉన్నా కూడా డిజైన్ అయితే కుట్టించుకోలేరు. కుట్టించుకుంటే ఎలా ఉంటుందో ఏమో! మనకు సెట్ అవుతుందో లేదో అన్నట్టుగా ఆలోచిస్తా ఉంటారు. కానీ ఈ డిజైన్ అయితే గనక అలాంటి వాళ్ళకైనా గానీ బాగా సెట్ అవుతుంది. మామూలుగా డిజైన్ బ్లౌజులు వేసుకున్న వాళ్ళకైనా గానీ భలే సెట్ అవుతుంది. చూడ్డానికి చాలా అందంగా గూడా కనిపిస్తారు. రౌండ్ నెక్‌తో అయితే గనక ఈ డిజైన్ అయితే గనక ఉంటుంది. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేసి తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఈ రోజు అయితే ఒక మంచి సింపుల్ నెక్ డిజైన్ తో అయితే మీ ముందుకు వచ్చేసాను. నెక్ డిజైనే కదండి, ఈ వీడియోలో హ్యాండ్స్ డిజైన్ కూడా మీకు అయితే చూపిస్తాను. అది కూడా సింపుల్ గా ఎలా కటింగ్ చేసుకోవాలి, ఎలా కుట్టాలి అనేసి ఈ వీడియో చూసి మీరు ఈజీగా అనేది కుట్టుకోగలుగుతారు. ఇప్పుడైతే సింపుల్ ఆ నెక్ డిజైన్ హ్యాండ్స్ డిజైన్ అయితే చూసేద్దాం. ఈ రౌండ్ నెక్ సింపుల్ డిజైన్‌కి అయితుంది. ముందుగా అనేది లైనింగ్ క్లాత్ కట్ చేసుకొని అసలైన క్లాత్ లైనింగ్ క్లాత్ అనేది ఇలాగనేది జాయింట్ వేసేసుకోవాలండి. మనం మామూలుగా బ్లౌజ్ కుట్టేటప్పుడు జాయింట్ వేసుకుంటాం కదా! అలాగనేది జాయింట్ అనేసి వేసుకోవాలి. ఎక్కడే గాని క్లాత్ లూజ్‌గా రాకుండా ఏం రాకుండా అనేది ఇలా జాయింట్ అయితే వేసేసుకోవాలి. జాయింట్ వేసేసుకున్న తర్వాత ఇలాగనేది మడుచుకోవాలండి. సమానంగా వచ్చేటట్టుగా నెక్ అనేది మధ్యలోకి వచ్చేటట్టుగా చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా సమానంగా మడుచుకున్న తర్వాత ఒక శాక్ పీస్ తీసుకొని మధ్యలో అనేది మార్కింగ్ వేసుకోవాలండి. అలా మధ్యలో మార్కింగ్ వేసుకున్న తర్వాత మళ్ళీ అటు సైడ్ ఇటు సైడ్ కొంచెం గ్యాప్ వదిలేసి అనేది మార్కింగ్ అయితే వేసేసుకోవాలండి. ఇలాగనేది ఒక 3 దాట్లు అయితే వస్తాయి. ఇలా మార్కింగ్ వేసుకున్నారు అంటే కనుక ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇక్కడ అనేది మనం ఒక సింపుల్ డిజైన్ అనేది కుట్టుకున్నాము. దానికోసం అనేది 1 ఇంచున్నర క్లాత్ అనేది తీసేసుకోండి. 1 ఇంచున్నర క్లాత్ తీసుకొని బాక్స్ టైప్ లో అనేది కటింగ్ చేసేసుకోవాలి. ఆపోజిట్ అయితే తీసుకోవాలండి. అలా చీర వేరే కలర్ ఉంటే చీర కలర్ అనేది అయినా తీసుకోవాలి. నేనైతే బ్లాక్ ఇట్లా అయితే వచ్చేసింది అనేసి బ్లాక్ అయితే తీసుకున్నాను. దాన్ని అనేది ఒక సూది సాయంతో చూడండి, ఈ చివరి నుంచి కొంచెం సగం వచ్చేంత వరకు అనేది రౌండ్ గా అనేది ఇలా చుట్టేసుకొని సూదిని అనేది పక్కకు తీసేసుకోవాలి. పక్కకు తీసేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కూర్చొచ్చేటట్టుగా ఈ మూల నుంచి ఆ మూల వరకు అనేది ఇలా అనేది ఎత్తునగా తీసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత దీన్ని అనేది మిషన్ కుట్టు అనేది వేసేసుకోవాలండి. మిషన్ కుట్టు వేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది మనము 3 కుట్లు అనేది 3 దాట్లు అనేది కనిపిస్తున్నాయి కదండి, ఆ దాట్ల దగ్గర అనేది కొంచెం మధ్యలో దాట్ కన్నా కొంచెం ఇటు సైడ్ అనేది పెట్టేసుకోవాలండి. మధ్యలో దాట్ కన్నా కొంచెం ఇటు పక్కకు అనేది పెట్టేసుకోవాలి. మనకి ఎన్ని అవసరం పడతాయో అన్ని అనేది పెట్టేసుకోవాలి. కానీ ఒక 1/2 ఇంచ్ అటు సైడ్ ఇటు సైడ్ అనేది క్లాత్ అనేది వదిలేసేయాలండి. ఎందుకంటే పైపింగ్ వేసుకోవడానికి, అలాగే వచ్చేసి మనకు ఈ పట్టి వేసుకోవడానికి ఉండేటట్టుగా చూడండి. నేనైతే కనుక ఇలా అయితే కనుక కుట్టేసాను. ఇలా కుట్టేసిన తర్వాత ఇప్పుడు అనేది మనము ఇంకొక సైడ్ అనేది దాటి వేసాము కదండి, మనము శాక్ పీస్ గీసుకున్నాం కదా, అది అనేది క్లాత్ ఇలా మడిచి అనేది కుట్టు వేసేసుకోవాలి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం క్లాత్ మనకు అవి పీసులు అనేది బయటికి రాకుండా కనిపించకుండా కొంచెం క్లాత్ అనేది ఇలా పెట్టి అనేది దీనిపైన అనేది కుట్టు అనేది వేసేసుకోవాలి. చూడండి ఇలా అనేది కుట్టు వేసేసుకోవాలి. ఇలా కుట్టు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది ఇంకా మనము దీనికి ఏమన్నా పూసలు అలా కుట్టుకోవచ్చండి. లేకుంటే కనుక మామూలుగానే ఇలాగ ప్లెయిన్ గా వదిలేసుకోవచ్చు. నేనైతే ఇంకా ఈ పట్టి కుట్టేశాను. అలాగే టక్స్లు కూడా అనేది వేసేసాను. అవి వేసుకున్న తర్వాత నెక్ డిజైన్ అయితే కనుక చాలా సింపుల్ గా పెట్టేశానండి. ఇక దాన్ని అనేది పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడైతే కనుక హ్యాండ్స్ డిజైన్ కి అయితే కనుక చూపించేసా. హ్యాండ్స్ డిజైన్ కంటే కనుక మనము బుట్ట హ్యాండ్స్ టైప్ లో అయితే కనుక కుడుతున్నామండి. బుట్ట హ్యాండ్స్ కి అయితే కనుక మన క్లాత్ ఎక్కువగా కావాల్సిందే. ఎక్కువ క్లాత్ కోసం అయితే కనుక నేనైతే కనుక ఇలా జాయింట్ వేసేసుకున్నానండి. ఇలా జాయింట్ వేసేసుకొని నేను బుట్ట హ్యాండ్స్ అయితే కనుక ఎప్పుడు చెప్తూనే ఉంటాను, డబల్ గా క్లాత్ అయితే తీసుకోవాలి అనేసి. ఇప్పుడు మనము 10 ఇంచులు తీసుకున్నాం అనుకోండి హ్యాండ్స్కు, కానీ 20 ఇంచులు తీసుకోవాలి. ఒక 10 ఇంచులు అంతా మొత్తం అనేది మనం కూర్చోబెట్టేసుకోవాలి. అలాగనే నేనైతే తీసుకున్నాను. ఇదైతే కనుక 5 ఇంచులు తీసుకున్నానండి. వీళ్ళు బుట్ట హ్యాండ్స్ అయినా కానీ చిన్నగా పెట్టక్క అన్నారు. 5 ఇంచులే పొడవుతో తీసుకున్నాను. ఇంక ఏడేళ్ళపై అయితే కనుక డబల్ అయితే తీసుకున్నానండి. ఇంకా సగం అనేది ఇందులో అనేది కూర్చోబెట్టేస్తూ ఉన్నాను. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా అనేది మనము స్కూల్ డైవర్ సహాయంతో ఇలాగ చిన్న చిన్న కుచ్చులు అనేది పెట్టేసుకోవడమే. ఈ కుచ్చు పెట్టడం కూడా చాలా ఈజీనే. కానీ నేను ఇప్పుడు చూపించే బుట్ట హ్యాండ్స్కి అయితే కనుక లైనింగ్ వాడట్లేదండి. లైనింగ్ లేకుండానే ఈ బుట్ట హ్యాండ్స్ అనేది చాలా బాగుంటాయి. మనకు ఇలా జాయింట్లు వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది ఎత్తులు తగ్గులు అలా వస్తూనే ఉంటుందండి. ఆ ఎత్తులు తగ్గులు క్లాత్ అనేది మీరు
సమానంగా అనేది కట్ చేసుకోవాలి. ఇంకా మనకు అనేది పైన ఎలా కుచ్చిపెట్టేసామో సేమ్ ఆపోజిట్గా అనేది అలాగనే అనేది కుచ్చిపెట్టేసుకోవాలి. నిదానంగా అనేది కుచ్చిపెట్టేసామంటే మనకు హ్యాండ్స్ అనేది నీట్గా వస్తాయి. ఇంకా చూడండి ఇలాగనేది కుచ్చిపెట్టుకుంటూ పోవాలి. ఇలా కుచ్చిపెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే కనుక మనకి ఇలా అయితే వస్తుంది. ఇంకా దీన్ని అనేది పక్కన పెట్టేసుకుందాము. పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే కనుక స్ట్రైట్గా క్లాత్ లైనింగ్ క్లాత్ ఉంటుంది కదండి, అది తీసుకోవాలి. లైనింగ్ క్లాత్ ఎంత తీసుకున్నామో ఇది అసలైన క్లాత్ కూడా అంతే తీసుకోవాలి. ఇది వచ్చేసి నేను హ్యాండ్స్ మనకు రౌండ్ ఎంత ఉంటుందో అంత తీసుకున్నానండి. ఎడల్పు వచ్చేసి చూడండి 3 ఇంచులు మాత్రమే తీసేసుకున్నాను. ఎడల్పు వచ్చేసి 3 ఇంచులు. ఇంకా ఇది పొడవు వచ్చేసి ఎందుకు మీకు చూపించలేదంటే కొంతమంది లావుగా ఉంటారు, కొంతమంది సన్నగా ఉంటారు కాబట్టి వాళ్ళ సైజుని పట్టించి మనము తీసుకోవాల్సింది ఉంటుంది. ఇంకా చూడండి కింద అయితే కనుక పైపింగ్ వేస్తున్నాను. అంటే కనుక మనకు చీరలో క్లాత్ కావచ్చు దాని కలర్ తీసుకొని అనేది పైపింగ్ అయితే వేసుకోవాలి. పైపింగ్ వేసుకోనికి అయితే కనుక స్ట్రైట్గానే కట్ చేసుకోవాలండి. స్ట్రైట్గా కట్ చేసుకొని ఇలాగ అనేది కుట్టేసుకోవాలి. ఇలా కుట్టేసుకున్న తర్వాత పైపింగ్ తాడు పెట్టేసి పైపింగ్ వేసేసుకోవడమే. ఇంకా పైపింగ్ అయితే కనుక ఇలాగ మడిచి అనేది పైపింగ్ తాడు పెట్టేసి పైపింగ్ అనేది వేసేసుకోవాలి. ఇలా పైపింగ్ వేసుకుంటే కనుక చూడడానికి అనేది చాలా బాగుంటుందండి. మీరు ఒకవేళ పైపింగ్ ఇష్టం లేని వాళ్ళు అంటే కొంతమంది వేపించుకోవడం అనేది ఇష్టం ఉండదు, వాళ్ళు ఏం చేస్తారంటే కనుక తిప్పి వేపించుకున్నారంటే సరిపోతుంది. తిప్పేసామంటే కనుక మనకు ఆడికైతే కనుక సరిపోతుంది. కానీ ఇలా పైపింగ్ వేస్తేనే మనకు కొంచెం బాగా కనిపిస్తుంది. ఇలా అనేది పైపింగ్ అయితే వేసేసుకోవాలండి. ఇలాగా సింపుల్గా అనేది తాడుతో అనేది పైపింగ్ వేసుకున్నామంటే కనుక మనకు చూడడానికి మంచిగా అనేది కనిపిస్తూ ఉంటుంది. అంటే పైన కలర్ క్లాత్ కింద మనకు చివరన కనిపిస్తూ ఉంటే కనుక చూడడానికి అనేది బాగుంటుంది. హ్యాండ్స్కి అనేది లుక్ అనేది కూడా వస్తుంది. కానీ ఇష్టం లేని వాళ్ళు అలా తిప్పిచ్చేసేసుకోండి సరిపోతుంది. ఇంకా చివరికి వచ్చిన తర్వాత చూడండి ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని పీస్ అనేది పక్కకు లేకుండా మళ్ళీ ఒక కుట్టు అనేది కూడా వేసేసుకోవాలి. ఇలాగ మళ్ళీ కుట్టు వేసేసుకున్న తర్వాత దీన్ని అనేది సమానంగా మర్చుకోవాలండి. సమానంగా మర్చుకొని ఇలా మార్కింగ్ చేసుకోవడము లేదా డాట్ పెట్టేసుకున్నా సరిపోతుందండి. డాట్ పెట్టేసుకొని కానీ కుట్టేసుకోవాలి. ఇంకా ఇది కూడా మనం కుచ్చు పెట్టేసాం కదా, ఈ కుచ్చును కూడా కుచ్చు పెట్టిన కాడ నుంచి అనేది సమానంగా మడత వేసేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఎలా మార్కింగ్ వేసుకున్నామో ఆ మార్కింగ్ కాడ నుంచి ఇలా పెట్టేసి అనేది కుట్టు అనేది వేసేసుకోవడమే. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా అనేది కుట్టు అనేది వేసుకోవడమే. చాలా ఈజీ ఫ్రెండ్స్. ఖాయం అంటే కనుక మనకు కొంచెం చూసుకొని అనేది వేసేసుకోవాలి అంతే. ఇలాగనేది కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇంకా చూసుకొని ఇది మనం కుచ్చు పెట్టేసాం కదా, నిదానంగా వేసుకోవాల్సింది ఉంటుంది. ఎందుకు అంటే కుచ్చు అనేది మడత పడుతూ ఉంటుంది. అదిగాక దీనికి లైనింగ్ లేదు, లైనింగ్ పెట్టలేదు కాబట్టి ఇంకా ఎక్కువగా మడత పడుతుంది. దానికోసం అనేది చూసుకొని అనేది కుట్టు వేసేసుకోవాలి. మళ్ళీ మనం మడతలు పడింది అంటే కనుక మళ్ళీ ఇప్పదీయడంలో దాంట్లో అనేది క్లాత్ అనేది పాడైపోతుంది. మనం లైనింగ్ వేయలేదు కాబట్టి తొందరగా పాడైపోతుంది. అందుకోసం అనేది చూసుకొని అనేది వేసుకోవాలి. చూడండి ఇప్పుడు అయితే కనుక ఇలా అయితే కనుక వచ్చేసింది. ఇంకా మనము అనేది ఇక్కడ అనేది పైకుట్టు అనేది గ్యారెంటీగా వేసుకోవాలి ఫ్రెండ్స్. పైకుట్టు అనేది చూడండి ఇలా తిప్పేసి పైకుట్టు అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు అనేది పైన కుట్టు వేసుకోవాలి. మనము కుచ్చుకెళ్ళి అయితే కనుక అసలు వేసుకోకూడదండి. ఇక్కడ బ్లాక్ వైపు ఉంది కదా, అటు సైడ్ మాత్రమే కుట్టు వేసుకోవాలి. అటువైపు వేసుకుంటేనే మనకు కరెక్ట్గా అనేది వస్తుంది. పైకుట్టు అనేది గ్యారెంటీగా వేసుకోవాలి. ఇలా అనేది పైకుట్టు అనేది వేసేసుకోవాలి. పైకుట్టు వేసుకుంటే మనకు హ్యాండ్స్ అనేది కరెక్ట్గా కూర్చుంటుందండి. లేయకుండా అనేది కూడా నీట్గా అనేది హ్యాండ్స్ అనేది ఉంటుంది. అందుకోసం అనేది పైకుట్టు అనేది వేసుకోవాలి. ఇలా పైకుట్టు వేసుకున్న తర్వాత చూడండి మనకు హ్యాండ్స్ అనేది రెడీ అయిపోయింది. ఇలాగనే అనేది ఇంకొక హ్యాండ్స్ కూడా అనేది కుట్టుకోవాలి. చూడండి 2 హ్యాండ్స్ అనేది కుట్టేశాను. ఇది అనేది మనము షోల్డర్కు జాయింట్ వేయడమే. ఇంకా ఈ హ్యాండ్స్ అనేది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు అనేది దీనికి అనేది పైపింగ్ అనేది వేసేసుకున్నాము. పైపింగ్ నేను హ్యాండ్స్కి ఏ కలర్ వేసానో క్లాత్ అదే కలర్ అనేది దీనికి పైపింగ్ వేస్తూ ఉన్నాను. పైపింగ్ వేసుకొని మనము క్రాస్గా అనేది కట్ చేసుకోవాలండి. ఇంకా కట్ చేసుకోవడం అనేది అయితే ఏం చూపించలేదు నేనైతే. ఇంకా చూడండి ఇలా అనేది పైపింగ్ వేసేసుకోవడమే. ఇలా పైపింగ్ వేసుకున్న తర్వాత ఇంకా మనం హ్యాండ్స్ అనేది దీనికి జాయింట్ అనేది చేసేసుకున్నాము. షోల్డర్లకు హ్యాండ్స్ అనేది జాయింట్ చేసేసుకోవడమే. ఇలా అనేది హ్యాండ్స్ అనేది జాయింట్ చేసేసుకోవడమే. చూడండి 2 వైపులా అనేది హ్యాండ్స్ అనేది నేను జాయింట్ చేసేసాను. ఎంత బాగుందో చూడండి. బ్లౌజ్ కుట్టిన తర్వాత మనకు డిఫరెంట్గా చూడడానికి సింపుల్గా ఉంటుంది, కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కుట్టడం కూడా చాలా ఈజీగా కదా. మీరు ఇది చూసి అయితే కనుక అనుకుంటారు చాలా ఈజీ కదా అక్క అనేసి. ఇంకా దీనికి అనేది ఇలా గోల్డ్ కలర్ కానీ ఏమన్నా కానీ పూసలు పెట్టేశారంటే ఇంకా కొంచెం లుక్ అనేది కనిపిస్తుంది. ఇష్టం ఉంటేనే పెట్టుకోండి, లేకుంటే లేదు. చూసారు కదా ఫ్రెండ్స్, సింపుల్గా ఉంది కదా డిజైన్ కానీ హ్యాండ్స్ డిజైన్ కానీ. నచ్చితే ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది అనేసి కామెంట్ అయితే చేయండి.